ఈరోజు రేపు మాకు అందరికీ కూడా పీపాను కండక్ట్ చేస్తా ఉన్నాను. రేపటి నుండి మా కార్యక్రమం స్టార్ట్ అవుతా ఉంది. నేను ఈ డివిజన్లో 20 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి గడపకు ఒక బంధుత్వం అనేది నాకు ఉంది. నా 29వ డివిజన్ నుంచి ప్రజలంతా కూడా నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి నన్ను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించి మరి నాకు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. రేపటి నుండి నేను చేసే ప్రతి కార్యక్రమాలు 20 సంవత్సరాల నుంచి నేను ఏదైతే కార్యక్రమం చేస్తున్నాను అది రేపటి నుండి గడప గడపకు చేరవేసే ప్రయత్నంలో ఉన్నాను. రేపటి నుండి పోతే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఈ రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసి అత్తల పాలు చేసి అనేక రకాలుగా దోచుకొని మరి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పార్టీని బాగుంటే తప్ప జనాలకు చేసింది. ఇకపోతే నా డివిజన్ విషయానికి వస్తే నా డివిజన్ 29వ డివిజన్ విషయానికి వస్తే నాకు ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ కార్పొరేటర్ కమిషనర్ శ్రీనివాస్ గారు మరి ఈ 29వ డివిజన్లో బాగు చేసినటువంటి పనులు చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడ కూడా ఆయన పట్టించుకునే పాపం లేదని చెప్పేసి చేస్తాము. డ్రైనేజ్ కానివ్వండి, మరి స్ట్రీట్ లైట్ కానివ్వండి, మరి రోడ్లు కానివ్వండి, మరి యువతకు సంబంధించినటువంటి ఏ విషయాలు కూడా ఆయన పట్టించుకునే పాపం లేదు. కాబట్టి ఈరోజు సరైన సమయం వచ్చింది. జనము సరైన సమాధానం చెప్తారు, ఓటుతోటి సమాధానం చెప్తారు వాళ్ళకి అని చెప్పేసి సందర్భాన్ని చేస్తారు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ డివిజన్ను అస్తవ్యస్తం చేసి మరి వాళ్ళ చేతిలో స్మార్ట్ సిటీ నిధులు 1000 కోట్ల రూపాయలు ఉన్నా కానీ కనీసం 10 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఆ పైన ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా చేస్తా ఉన్నా. పోతే నా డివిజన్లో చిన్న వర్షం వస్తే మొత్తం ఇళ్లకు నీరు చొరబడే పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటి అంటే ఆయన ఏం డెవలప్ చేయలేదు. అందుకే ఇవాళ నా డివిజన్ ప్రజలంతా కూడా ఇవాళ నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి నా డివిజన్ ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈసారి నన్ను ఆశీర్వదించి నా మీద నమ్మకంతో నాకు అన్ని పనులు తమ్ముడు వస్తే అన్ని పనులు చేస్తాడు. 20 సంవత్సరాల నుంచి ఏ పదవి లేకపోయినా ఆయనే సొంత డబ్బులు పెట్టి కూడా కష్టాలలో నన్ను మమ్మల్ని ఆదుకున్నాడని చెప్పేసి వాళ్ళందరూ గుర్తు చేసుకోవాలి. సరే నాకు నన్ను ఆచరించడానికి కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా మరొకగా కానీ మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ మరి ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా పేర్కొనగా నమస్కారం. నా పేరు చంద్రశేఖర్ బాబు. నేను 29వ డివిజన్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా. ఆశీర్వదించండి.